నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన అడ్వకేట్ శ్రీరామ్ హరిప్రసాద్ ని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జడ్జి గోపినాథ్కు వినతి పత్రం అందించారు. కోర్టు బయట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే రూపొందించాలని, అడ్వకేట్స్ పై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు మాట్లాడారు. అడ్వకేట్స్ పై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర కార్యదర్శి బుగతా శివ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు, అడ్వకేట్స్ బండారు నరసింహారావు, ఆకాశపు కేశవ, నాగ మల్లేశ్వరరావు, పలివెల నాగేంద్ర, రాజు, రాయి శ్రీనివాసరావు, మెహర లక్ష్మీ ప్రసన్న, జోగ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత, ప్రతిపాడు న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఫోటో తీసమ్మా. రూపొందించాలి న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే. న్యాయవాదుల మీద దాడులు అరికట్టాలి, న్యాయవాదుల మీద దాడులు అరికట్టాలి, న్యాయవాదులపైన దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి, న్యాయవాదులపైన దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. అసోసియేషన్ ఐలాజ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ఒక ప్రధానమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. న్యాయవాద సమాజం అలానే టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. టైటిల్ యాక్ట్ను రద్దు చేశారు, కానీ ఇవాళ వరకు కూడా న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. కర్ణాటక కానీ ఈ న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని ముసాయిదా బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టే, మేము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని, దాన్ని ఆమోదించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే న్యాయవాదుల మీద పోలీసులు దాడులు చేసి వాళ్లే హత్యలు చేసి, న్యాయవాదుల మీద క్లయింట్లు దాడులు చేసి వాళ్లే హత్యలు చేసి, ఈ రకమైనటువంటి భద్రత లేకుండా పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనే న్యాయవాద పరిరక్షణ చట్టం మరింత జెన్యూన్ డిమాండ్గా, మరింత ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాద సమూహాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. న్యాయవాదుల మీద దాడులను అరికట్టాలని, వాళ్ళ మీద హత్యలను అరికట్టాలని, ఖచ్చితంగా ఈ న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలనే ప్రధాన డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ ధర్నాకి, నిరసనకి విశేషమైనటువంటి ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.